అనగనగా ఒక అడవిలో పచ్చని చెట్ల మధ్య ఒక అందమైన శావోలిన్ ఆశ్రమం ఉండేది. అక్కడ ఒక యువకుడు జీవిస్తూ ఉండేవాడు. ఆ యువకుడు ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి తన షిఫు చెప్పినట్టు కఠినమైన కుంఫు సాధన చేసేవాడు. శరీరాన్ని బలంగా మార్చుకోవడానికి ఎంతో శ్రమపడేవాడు. ఒకరోజు అతని మనసులో ఒక ప్రశ్న కలిగింది. ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న తన షిఫు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఇలా అడిగాడు, షిఫు, నేను ఎంత సాధన చేసినా నాలో ఇంకా బలహీనతే కనిపిస్తోంది. నిజంగా బలంగా మారాలంటే నేను ఏమి చెయ్యాలి? శిష్యుడి మాటలు విన్న షిఫు ఏమీ చెప్పకుండా నీటితో నిండిన 2 బకెట్లను ఇచ్చి ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా ఈ బకెట్లతో ఆశ్రమం చుట్టూ నడుచుకుంటూ తిరిగిరా. యువకుడు ఆ 2 బకెట్లను పట్టుకొని నడక ప్రారంభించాడు. చేతులు నొప్పితో వణికినా నీరు పడకూడదన్న భయంతో మనస్సంతా బకెట్లపైనే పెట్టాడు. కొంతసేపటికి అలసిపోయి తిరిగి షిఫు దగ్గరికి వచ్చాడు. షిఫు చిరునవ్వుతో అడిగారు, నువ్వు నడుస్తూ పూలు చూశావా? పక్షులను గమనించావా? ఆకాశాన్ని చూశావా? యువకుడు నిజాయితీగా అన్నాడు, లేదు షిఫు, నా మనస్సంతా బకెట్లలోని నీటిపైనే ఉంది. అప్పుడు షిఫు ప్రశాంతంగా అన్నారు, అదే నిజమైన బలం నాన్నా. బలం చేతుల్లో ఉండదు, కండరాల్లో ఉండదు. బలం మనస్సులో ఉంటుంది. మనస్సు స్థిరంగా ఉంటే శరీరం సహజంగానే బలంగా మారుతుంది. మనస్సును నియంత్రించగలిగినవాడు తన జీవితాన్ని సరైన దారిలో నడిపించగలడు. ఆ మాటలు విన్న యువకుడి సందేహం తొలగిపోయింది. అతను షిఫుకి నమస్కరించి నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజునుంచి శరీర సాధనతో పాటు మనస్సు సాధనకు కూడా సమానమైన ప్రాధాన్యమివ్వడం ఆ యువకుడు ప్రారంభించాడు. ఎందుకంటే అతను గ్రహించాడు, మనస్సును నియంత్రించగలిగితే నిజమైన బలాన్ని మనము గెలుచుకున్నట్టే అని.